కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించాలనేది నా అభిప్రాయం. రైట్, ఓకే. పట్టాభి గారు ఇప్పుడు చెప్పండి, ఇందాక నేను ఆపాను కదా. పట్టాభి గారు. యా వికే గారు, ఇక్కడ మై ఓన్లీ పాయింట్ టుడే ఇన్ దిస్ ఎంటైర్ డిబేట్, సరే మనం ఒక కోణమే కాకుండా రెండో కోణం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ కొన్ని కోట్ల మంది కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ ఉన్నారండి. న్యాయం దక్కాల్సిన వ్యక్తి న్యాయం దక్కక మనోవేదనతో తిరుగుతూ ఉన్నాడు. నేరం చేసినటువంటి నేరస్తుడు శిక్ష నుంచి తప్పించుకుంటూ దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. రెండు రకాల వ్యక్తులు ఇవాళ ఈ కోర్టుల చుట్టూ ఉన్నారు. ఆ పరిస్థితి మారాలని చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బెయిల్స్ అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ వరకు కొన్ని వస్తాయండి, బట్ అల్టిమేట్ కన్విక్షన్. ఇప్పుడు ఉదాహరణకి నా పైన 2014లోనే ఇప్పుడు ఒక ఎలక్షన్ కేసు అండి, ఏదో నామినేషన్ వేసినప్పుడు ర్యాలీలో ఎక్కువ మంది జనం ఉన్నారు, ఏదో చిన్న కేసు. దాని నుంచి అది బయటపడటానికి నాకు 7 సంవత్సరాలు పట్టింది. నేను 6-7 సంవత్సరాలు నేను ఆ కోర్టు చుట్టూ నేను తిరుగుతూ ఉన్న వాయిదాలు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి, అది నేను చెప్పేది. చిన్న సందేహం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 ఏళ్లలో ఎంత సంపాదించుంటారు చెప్పండి? మనం ఇప్పుడు 1,00,000 కోట్లు ఈజీగా పీకుంటాడని చెప్తా. అదే ఇప్పుడు అందుకని అంటున్నా. అక్కడే ఇప్పుడు అదే ఒకవేళ ఆయనకి బెయిల్ వెంటనే క్యాన్సిల్ అయ్యి కేసు నిరూపితమైతే ఇది అయ్యి జరిగి ఉండేది కాదు కదా. అవును, అదే నేను చెప్తున్నాను సార్. వికే గారు, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకనే నేను ఏమంటా ఉన్నా అంటే, ఇప్పటికైనా మనం ఎంతో గౌరవించేటటువంటి న్యాయ వ్యవస్థ, దానికి ఇంకా అదనంగా సిబ్బంది అనేది కావాలి. ఇప్పుడు మొన్ననే ఒక వార్త చదివాను సార్, ఇప్పుడు అది తీసాను. అది మొన్న ఈ మధ్య ఒక 90 సంవత్సరాల ముసలాయనకి జీవిత ఖైదు పడిందంట. ఎప్పుడు 42 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక నేరానికి 42 సంవత్సరాల తర్వాత ఆయనకి 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత జీవిత ఖైదు పడిందంట. ఏం చెప్పాలి సార్? ఇంకా జస్టిస్ మదన్ లోకూర్, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, ఆయన్ని ఒక కేసు సంబంధించి హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గెట్ ఎ డెసిషన్ ఇన్ ఎ కేస్ అంటే ఆయన అన్నారంటే, ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్ మేబీ ఇన్ యువర్ లైఫ్ టైం అన్నారంట. అంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి పట్టాభి గారు నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రజల మూడ్ను బట్టి కూడా స్పీడీ జస్టిస్ ఉంటుందేమో అని. ఇప్పుడు మీరు చెప్పిన వృద్ధుడికి 90 ఏళ్ళకి శిక్ష పడింది అంటే బహుశా దాని మీద ఎవరు అడుగుంటారో పెద్దగా పట్టించుకునేవాడు ఎవడు ఉండకపోవచ్చు, లేట్గా జడ్జిమెంట్ వచ్చింది. కానీ కోల్కతా కేసులో ఆ అమ్మాయి డాక్టర్ని రేప్ చేసి చంపేసిన కేసులో ఒక ఉద్యమం వచ్చింది. అల్లల్లాడి స్టేట్ అంతా ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సినంత పెద్ద ఉద్యమం వచ్చింది. దాంతో అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా స్పీడ్గా స్పందించబట్టే 2 ఏళ్ళు తిరగకుండా జడ్జిమెంట్ వచ్చింది. సో ప్రజల స్పందనని, ప్రజల మూడ్ని, అవసరాన్ని బట్టి కూడా న్యాయ వ్యవస్థలు స్పందిస్తాయి. మరి ఇక్కడ అలాంటిది లేదు. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. ఇక్కడ అలాంటిది లేదు కాబట్టి జస్టిస్ లేట్ అవుతోంది. ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ పట్టాభి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు, పార్థసారథి గారు అండ్ వెంకటేష్ గారు.